సార్ మీరు జీకే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్సీ అలాగే సుమారు 400 పైగా సెమినార్స్ నిర్వహించారు. మా వాళ్ళకి చాలా డౌట్లున్నాయి సార్. అవన్నీ ఈరోజు మీరు చెప్పాలి మాకు. తప్పకుండా సార్. అంటే మనం ఈ సేల్స్ ప్రొఫెషనల్స్ ఉన్నారండి. అవును సార్. ఈ సేల్స్ చేసే ఆ ప్రొఫెషనల్స్ లేదా సేల్స్ పర్సన్స్ వాళ్ళు ఆ ప్రొఫెషన్‌లో సక్సెస్ అవ్వాలంటే ఎటువంటి లక్షణాలు ఉండాలి? లేదంటే ఏ విధంగా చేస్తే వాళ్ళకి మంచి పేరొస్తదండి? మంచి క్వెషన్ అడిగారు సార్. సేల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్ ప్రతి ఆర్గనైజేషన్‌కి. ఎంత ఆర్&డి వాళ్ళు రిసర్చ్ అండ్ డెవలప్‌మెంట్ వాళ్ళు ఎంత మంచి ప్రొడక్ట్ తయారు చేసినా దాన్ని మార్కెట్‌లోకి తీసుకెళ్ళేది డెవలప్ చేసేది సేల్స్ పీపులే. సేల్స్ లేకపోతే కంపెనీలకి రెవెన్యూస్ రావు. సో నేను 24 ఇయర్స్ సేల్స్‌లో ఉన్నాను సార్. కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలో బ్రాంచ్ హెడ్‌గా చేశాను. ప్లస్ ఒక ఎఫ్ఎంసీజీ కంపెనీ రీజనల్ మేనేజర్ లెవెల్‌లో చేశాను. సో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే నా స్వయం అనుభవంలో 3 ఎలిమెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ సార్ సేల్స్ పీపుల్‌కి. అంటే 3 అంశాలు. 3 అంశాలు. అవి ఫస్ట్ అంశం టాలెంట్ సార్. ప్రతిభ. ప్రతిభ అంటే ఎలా అంటామంటే అంతర్గత స్వభావమే ప్రతిభ సార్. అంతర్గతంగా మనలో ఏది ఉంటుందో అదే ప్రతిభ. ఫర్ ఎగ్జాంపుల్ ఒకతను మనం ఒక ఫంక్షన్కి వెళ్తాం, డాన్సెస్ ఫంక్షన్స్కి డాన్స్ చేస్తూ ఉంటారు, మనకు తెలియకుండానే కాళ్ళు మనం ఆడిస్తాం. అలాగే ఒక పాటల పోటీకి వెళ్తాం, వాళ్ళు సింగ్ చేస్తుంటే మనం తెలియకుండానే సింగ్ చేస్తుంటాం. అంటే అంతర్గతంగా మనం ఒక డాన్సర్ ఉన్నారు, మనలో ఒక సింగర్ ఉన్నారు. అదేవిధంగా అంతర్గతంగా స్వభావం అంటే ఒక పంక్చువాలిటీ అవ్వచ్చు, బిజినెస్ ఎథిక్స్ అవ్వచ్చు, ఇంటిగ్రిటీ అవ్వచ్చు, ఎంపతి అవ్వచ్చు. ఈ టాలెంట్ అనేది మనిషికి చాలా ఇంపార్టెంట్. మంచి మాట తీరు అవ్వచ్చు. ఇవన్నీ అంతర్గత స్వభావానికి దగ్గర ఉన్న ప్రతిభ. ఈ మినిమం ప్రతిభ ఉందనుకోండి, మిగతా 2 ఎలిమెంట్స్ అయినా నాలెడ్జ్ స్కిల్స్ని డెవలప్ చేసుకోవచ్చు. ఇప్పుడు సేల్స్లో మనకు ప్రతిభ అంటే కలుపుకుంటున్నాం సార్. 10 మందిలో కలవడం, 10 మందిలో మనమే వెళ్ళి వాళ్ళని పలకరించడం. స్వభావం అంట, కలుపుకోళ్ళ స్వభావం అంటాం కదా తెలుగులో. కలుపుకోళ్ళ స్వభావం ఉన్న వ్యక్తి ఎక్స్ట్రావర్ట్ అంటాం. ఎక్స్ట్రావర్ట్స్ సేల్స్లో ఈజీగా సక్సెస్ అవుతారు. ఇంట్రోవర్ట్స్ కూడా అవుతారు, కానీ టైం పడుతుంది. సో ముందు మనం ప్రతిభను డెవలప్ చేసుకోవాలి. టాలెంట్ 10 మందిలో కలవడం, తిరగడం, మాట్లాడడం, ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోవడం, ఎదుటి ఉద్దేశాలను గ్రహించడం, ఇవన్నీ ప్రతిభ కింద వస్తాయి. అయితే మనసులో వాళ్ళకి ఏముందో మనం గ్రహించగలిగి ఉండాలి. ఇతరుల ఉద్దేశాన్ని గ్రహించగలిగేటట్టు ఉండాలి. సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి మనం ముందుకెళ్ళేటట్టు ఉండాలి ప్రతిభ. ఆ ప్రతిభ లేకపోతే మిగతావి ఎన్ని ఉన్నా కూడా కష్టం. ఓకే, ఇప్పుడు క్రికెటర్లో బ్యాట్స్మెన్ ఉంటారు. బ్యాట్స్మెన్ ఫస్ట్ కావాల్సింది ఏంటి? టెక్నిక్ ఉండాలి. ఎంత గొప్ప ఫామ్ ఉన్నా, ఎంత నాలెడ్జ్ ఉన్నా ముందుది. 2 నాలెడ్జ్. నాలెడ్జ్ అంటే ఏంటి? జ్ఞానం. ఈ జ్ఞానం ఏముంటుంది? నేను ప్రొడక్ట్లో ఉన్నాను అనుకోండి, ప్రొడక్ట్ నాలెడ్జ్ నాకు కావాలి. సర్వీస్లో ఉంటే సర్వీస్ నాలెడ్జ్ కావాలి. ఇప్పుడు నేను ఇన్సూరెన్స్ కంపెనీలో ఒక అడ్వైజర్గా ఉన్నాను. సపోజ్ నేను ఒక ప్రొటెక్షన్ ప్లాన్ అమ్మాలి. ప్రొటెక్షన్ ప్లాన్ అంటే ఏంటి? దానివల్ల బెనిఫిట్స్ ఏంటి? ప్రొటెక్షన్ ప్లాన్లో 2 రకాలు ఉంటాయి. ప్యూర్ టర్మ్ ఉంటుంది, ట్రాప్ అని టర్మ్ విత్ రిటర్న్ ఆఫ్ ప్రీమియం ఉంటుంది. లేదు, నేను ఒక 3 BHK ఫ్లాట్ అమ్ముతాను, రియల్ ఎస్టేట్లో అసోసియేట్ 3 BHK ఫ్లాట్స్ అమ్ముతున్నాను. దాంట్లో ప్లింత్ ఏరియా అంటే ఏంటి? కార్పెట్ అంటే ఏరియా అంటే ఏంటి? దాన్ని ఏ విధంగా కడుతున్నారు? క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఏంటి? ఏ సిమెంట్ వాడుతున్నాము? ఏ బ్రిక్స్ వాడుతున్నాము? వీటికి అనమాట. సో మనం ఏ రంగంలో ఉన్నామో, లేక ఏ సర్వీస్లో ఉన్నామో, ఆ ప్రొడక్ట్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ నాలెడ్జ్, ఆ విషయం అంతా బాగా గ్రహించుకుని తనకు అర్థమయ్యేలాగా చూసుకోవాలి ముందు. ప్రొడక్ట్ ముందు అర్థం చేసుకుంటే కదా మనం చెప్పగలం వేరే వాళ్ళకి. ఫస్ట్ ప్రొడక్ట్ నాలెడ్జ్. దాని విషయం తెలియకుండా ఏదో మాట్లాడితే అవ్వదండి. లేదు, ఆ కస్టమర్ ఏదో ప్రశ్న అనుకోండి, చెప్పలేకపోతే కష్టమైపోతుంది. సో పర్ఫెక్షన్ కావాలి. మన ప్రొడక్ట్ గురించి అర్ధరాత్రి అడిగినా కూడా చెప్పగలిగేంత యాక్యురసీ కావాలి, అథెంటిసిటీ కావాలి. ప్రొడక్ట్ నాలెడ్జ్ ఎంత బాగుందనుకోండి, కస్టమర్లు ఈజీగా కన్విన్స్ అవుతారు. ఇతను నాలెడ్జబుల్ పర్సన్, ఇతను చెప్పేది మనం ట్రస్ట్ చేయొచ్చు అనే ఒక భావన కలుగుతుంది. ఫస్ట్ టాలెంట్, రెండోది నాలెడ్జ్ ఉండాలి. నాలెడ్జ్లో కూడా 4 రకాలు ఉన్నాయి. ప్రొడక్ట్ నాలెడ్జ్, ఇండస్ట్రీ నాలెడ్జ్, కాంపిటేటివ్ నాలెడ్జ్ అండ్ కస్టమర్ నాలెడ్జ్. ఇప్పుడు మనం ప్రొడక్ట్ నాలెడ్జ్ మాట్లాడుకున్నాం కదా. 2 ఇండస్ట్రీ నాలెడ్జ్. మనం ఏ రంగంలో ఉన్నామో ఆ రంగానికి తగ్గట్టుగా మనకు ఇండస్ట్రీ నాలెడ్జ్ ఉండాలి. ఇప్పుడు ఇన్సూరెన్స్లో ఉంటే IRDA అంటాం, స్టాక్ అండ్ షేర్స్లో ఉంటే SEBI అంటాం, బ్యాంకింగ్ రంగంలో ఉంటే RBI గైడ్లైన్స్ అంటాం, రియల్ ఎస్టేట్లో ఉంటే RERA అనుకుంటాం. సో ఇట్లా మనం ఏ రంగంలో ఉన్నామో ఆ రంగం యొక్క ఇండస్ట్రీ నాలెడ్జ్ ఉండాలి, గైడ్లైన్స్ తెలియాలి, అప్డేట్స్ మనకు తెలియాలి. ఇండస్ట్రీ నాలెడ్జ్ లేకపోతే మనల్ని ఎవరు పట్టించుకోరు ఏ రంగంలో, అని మనల్ని ప్రొఫెషనల్గా ఎవరు కన్సిడర్ చేయరు. ఫార్మా రంగంలో ఉంటే ఫార్మా ఇండస్ట్రీ గురించి ఎన్ని కంపెనీస్ ఉన్నాయి, టర్న్ ఓవర్ ఎంత, అసలు ఏ డిసీజెస్కి ఎక్కువ మందులు కొంటున్నారు, ఒక డయాబెటిక్ ఉంటున్నారా, పెరియాటిక్, అట్లా రకరకాలుగా క్యాన్సరా. సో మనం ఏ రంగంలో ఉంటున్నామో ఆ రంగం గురించి మనకు పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఉండాలి. 3వది కాంపిటేటివ్ నాలెడ్జ్. ప్రతి కంపెనీలో ప్రతి సర్వీస్కి కాంపిటీషన్ ఉంటుంది. ఆ కాంపిటీషన్ నాలెడ్జ్ లేకుండా మన ప్రొడక్టే గొప్పదని చెప్తే అది ఎథికల్ సెల్లింగ్ అవ్వదు. అది
సో మన కాంపిటేటివ్ నాలెడ్జ్ కూడా మనకన్నా బెటర్గా ఇచ్చేవారు మార్కెట్ ఉంటారు, వాళ్ళకన్నా మన ప్రొడక్ట్ బెటర్ అని చెప్పి కస్టమర్ని కన్విన్స్ చేసేంతగా మనకు కాంపిటేటివ్ ప్రొడక్ట్ నాలెడ్జ్, కాంపిటేటివ్ నాలెడ్జ్, సర్వీస్ నాలెడ్జ్ కూడా ఉండాలి. మొన్న జొమాటో వాళ్ళకి కాంపిటేటర్ ఎవరు? స్విగ్గీ వాళ్ళకి జొమాటో ఎగ్జాంపుల్. వీళ్ళ 2 ప్రొడక్ట్లో కూడా కొన్ని స్కీమ్స్ ఉంటాయి. మొన్న రీసెంట్గా జొమాటో వాళ్ళు ఒకటి గోల్డెన్ స్కీమ్ అని ఒకటి పెట్టారు, సంథింగ్ ఎల్స్. అది స్విగ్గీ వాళ్ళకి తెలియదు. దానివల్ల జొమాటో సేల్స్ పెరిగాయి ఫర్ ఎగ్జాంపుల్. తర్వాత వీళ్ళు తెలుసుకున్నారు, స్విగ్గీ దాన్ని ఇంప్లిమెంట్ చేయడం చేశారు. సో కాంపిటేటివ్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. 4వది ఏంటి? కస్టమర్ నాలెడ్జ్. వచ్చే కస్టమర్ ఎవరు, అతను ఏ బడ్జెట్లో కొనాలనుకుంటున్నాడు, అతని నీడ్స్ ఏంటి, నీడ్ బేస్డ్ సెల్లింగ్ అంటాం. అంటే అతని అవసరాలకు తగినట్టుగా చేసే సెల్లింగ్నే నిజమైన సెల్లింగ్. అది ఏదో మనం వాళ్ళకి ఇవ్వడం కాదు. కస్టమర్ ఎవరు, ఏ బడ్జెట్ ఏంటి, అతనికి మన జనరల్గా అయితే ఇన్సూరెన్స్లో అయితే ఫ్యాక్ట్ ఫైండింగ్ అంటాం. ఫ్యాక్ట్ ఫైండింగ్ అంటే అతనికి ఎగ్జిస్టింగ్ పాలసీస్ ఉన్నాయా లేవా, లేకపోతే ఎంత పే చేయగలడు కంఫర్టబుల్గా ఇయర్ ఆన్ ఇయర్, అట్లా నీడ్ బేస్డ్ సెల్లింగ్ ఉంటుంది. ఏ పాలసీస్ నీడ్, ఇప్పుడు చైల్డ్ ప్లాన్ ఉంది, పెన్షన్ ప్లాన్ ఇస్తాం, లేదా పెన్షన్ ప్లాన్, చైల్డ్ ప్లాన్ ఇస్తాం, ప్రొడక్షన్ ప్లాన్స్ ఇస్తాం. ఆ విధంగా నీడ్ బేస్డ్ సెల్లింగ్ చేసామనుకోండి, మన నాలెడ్జ్ బాగుంటే కస్టమర్ కన్విన్స్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. ఇంకా 3వ పారామీటర్, ఫస్ట్ టాలెంట్ అనుకున్నాం, 2 స్కిల్స్, 2 నాలెడ్జ్, 3 స్కిల్స్. స్కిల్స్ అంటే ఏంటి? నైపుణ్యాలు. జనరల్గా చాలామందికి నాలెడ్జ్కి స్కిల్కి తేడా తెలియదు. నాలెడ్జ్ అంటే నేను బుక్స్ చదివేసో, యూట్యూబ్ చూసేసో స్విమ్మింగ్ చేయడం ఎలా నేర్చుకున్నాను, అది నాలెడ్జ్. నేను స్విమ్మింగ్ పూల్లో దూకి ఈత కొట్టడం అనేది స్కిల్. సో జనరల్గా నాలెడ్జ్ అనేది అందరికీ ఉంటుంది, కానీ ఆచరణలో పెట్టే నైపుణ్యమే స్కిల్ అంటాం మనం. సో ఈ సేల్స్లో ఎలా ఉంటుందంటే సెల్లింగ్ స్కిల్స్, ప్రజెంటేషన్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, సేల్స్ రిలేషన్షిప్ స్కిల్స్, అంటే రకరకాల స్కిల్స్ ఉంటాయి. ఆ స్కిల్స్ ఉన్నప్పుడు మనం ఫస్ట్ ఏంటంటే కస్టమర్తో ఓపెనింగ్ అప్ కాల్ చేస్తాం, తర్వాత ఫాలోఅప్ కాల్ ఉంటుంది, తర్వాత క్లోజింగ్ కాల్ ఉంటుంది. అట్లా ఆ విధంగా స్కిల్ బేస్డ్ మీదే మనము ప్రొడక్ట్ని ప్రమోట్ చేయగలగాలి. ఇది కానీ మీరు చేస్తే బెనిఫిట్ ఉంటుంది, మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. లాంగ్ సక్సెస్ కెరీర్ కావాలంటే సార్ ముందే అనుకున్నట్టుగా ఫస్ట్ టాలెంట్ ఉండాలి, సెకండ్ నాలెడ్జ్ ఉండాలి, థర్డ్ స్కిల్ ఉండాలి. టాలెంట్ ఒకటే ఉంటే సరిపోదు, ఒట్టి నాలెడ్జ్ ఉంటే సరిపోదు, స్కిల్ ఉండాలి. ఈ రెండింటిని కన్వర్ట్ చేసే స్కిల్ ఉండాలి, అప్పుడే మనం ముందుకెళ్తాం. ప్రజెంటేషన్ స్కిల్స్ అంటే కస్టమర్తో ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఏ విధంగా చెప్పాలి అనేది ప్రజెంటేషన్ స్కిల్స్. అది 4వది, దాంట్లో ఒక పార్ట్. ఓకే, ఈ కన్ఫ్యూజ్ అవుతున్నారేమో సార్. అట్లా కాదు, జనరల్గా ఇవి మెయిన్ టాపిక్స్ సార్. ప్రధాన అంశాలు ఏమో ఏంటి? ప్రధాన అంశాలు ఫస్ట్ టాలెంట్, తర్వాత నాలెడ్జ్. ఈ నాలెడ్జ్లో 4 పార్ట్స్ ఉన్నాయి మళ్ళీ. ఏంటి 4 పార్ట్స్? ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ నాలెడ్జి, ఓకే, ఇండస్ట్రీ నాలెడ్జి, కాంపిటేటివ్ నాలెడ్జి, కాంపిటేటివ్ ప్రొడక్ట్ నాలెడ్జ్, పక్కన కంపెనీలు అవి, పోటీతత్వం. 4వది ఏంటి? కస్టమర్ నాలెడ్జ్. కస్టమర్ కూడా ఇంపార్టెంట్ కదా, ఎవరు వస్తున్నారో తెలియాలి కదా. ఆడ మనిషా లేకపోతే మగతనా, అలా కాదు సార్. ప్రొఫెషన్ వైజ్ ఒక ఐఏఎస్ ఆఫీసరా, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరా, ఒక డాక్టరా, లేక ఒక రియల్ ఎస్టేట్ అని ఎండీనా, అలా మనకు తెలియదు కదా సార్. వీ షుడ్ నో అతని ఇయర్లీ ఏంటి, ఏమి ఇన్వెస్ట్మెంట్ అనేది. ఇప్పుడు రియల్ ఎస్టేట్లో సపోజ్ కొంతమంది కేవలం ఇన్వెస్ట్మెంట్ కోసం కొంటారు, కొంతమంది ఏంటంటే ఉండడం కోసం కొంటారు, అట్లా ఉంటుంది. సో మంది రెంట్ పర్పస్ అనుకుంటారు. ఇప్పుడు అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఉంటాయి, చాలామంది ఏంటంటే రెంట్ కోసమే కొంటారు, ఇలా ఫ్యూచర్లో ఉండడానికి కొంటారు. అట్లా వాళ్ళ నీడ్స్ ఎలా ఉంటాయో మనకు తెలియదు. కాబట్టి వీ షుడ్ నో ది కస్టమర్ నాలెడ్జ్. కస్టమర్ నాలెడ్జ్ తెలియకుండా ఇష్టం వచ్చినట్టు మనం మాట్లాడితే కస్టమర్ కన్విన్స్ అవ్వడు. సో అతను ఏ విధంగా ఉన్నాడు, ఏ రేంజ్లో ఉన్నాడో తెలుసుకొని దాని తగ్గట్టు మన లాంగ్వేజ్ కూడా ఉంటుంది. ఇది సార్ దేంట్లో నాలెడ్జ్లోకి వస్తుంది. స్కిల్లోకి వెళ్ళిన తర్వాత ఇవి వస్తాయి: కస్టమర్తో రిలేషన్షిప్ స్కిల్స్, కస్టమర్ రిటైన్ స్కిల్స్, క్లోజింగ్ స్కిల్స్, నెగోషియేషన్ స్కిల్స్. ఇవన్నీ నైపుణ్యాల కింద వస్తాయి. ఇప్పుడు నెగోషియేషన్ స్కిల్, కస్టమర్ అన్నాడు ప్రొడక్ట్ కొంచెం కాస్ట్లీగా ఉందా అంటాం. ఆ కాస్ట్లీ ఎందుకు ఉందో మనం చెప్పగలగడమే నెగోషియేషన్. ఈ రీజన్ వల్ల కాస్ట్లీగా ఉంది సార్ ప్రొడక్ట్. ఇప్పుడు ఐఫోన్ ఉంటుంది, చాలా కాస్ట్లీ ఉంటుంది, కానీ ఐఫోన్ ఏమంటారు, మా ఫీచర్స్ ఎవరు ఇవ్వలేరు, మా ప్రైవసీ ఫోను, మాదంతా అప్డేటెడ్ వర్షను అని చెప్తున్నారు. కానీ పీపుల్ ఆర్ బయింగ్ కదా. సో క్వాలిటీ అనేది ఉన్నప్పుడు జనాలకు మనీకి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వరు, క్వాలిటీ మ్యాటర్స్. అట్లా కస్టమర్లు అడిగినప్పుడు కస్టమర్లు మీది కొంచెం కాస్ట్లీ ఉంది, మీ ప్రొడక్ట్ ప్రీమియంగా ఉంది, లేదా మీ సర్వీస్ కాస్ట్లీగా ఉంది, ప్రీమియంగా ఉంది అన్నప్పుడు మనం దాని తగ్గట్టుగా స్ట్రాంగ్ రీజన్ని డెలివర్ చేయగలగడమే నెగోషియేషన్ స్కిల్. స్కిల్ అంటే
ప్రొడక్ట్ని ఇన్నోవేటివ్గా ప్రజెంట్ చేయగలను ప్రొడక్ట్ని. సో ఇట్లా అన్ని స్కిల్స్ కలిస్తేనే సంపూర్ణత్వం వస్తుంది సార్. ఇప్పుడు మనం ఒక కూరని తయారు చేయాలి అంటే పసుపు, కారం, ఉప్పు, తిరగమ సామాన్లు అన్నీ ఇస్తాం కదా సార్. అట్లాగే సేల్స్ ప్రొఫెషనల్ బాగా సక్సెస్ అవుతున్నాడు, కన్సిస్టెంట్గా సక్సెస్ అవుతున్నాడు అంటే ఈ తప్పకుండా ఈ 3 ఉంటాయి సార్. టాలెంట్, స్కిల్స్ ఇవన్నీ హార్డ్ వర్క్తో డెవలప్ చేసుకోవాలి, డే బై డే ఇంప్రూవ్ అవ్వాలి. అప్పుడు మనకు సేల్స్లో అప్పజయం పదం తక్కువ అవుతుంది. గ్యారంటీ అని చెప్పను, తగ్గుతుంది. అప్పజయాలు తగ్గి విజయం పొందే అవకాశాలు ఎక్కువ అవుతాయి సార్. అది సార్. సొంతింటి కల నిజం చేసుకోవాలనుకునే వాళ్ళకి సువర్ణ అవకాశం. మార్కెట్లోని తక్కువ ధర ఇప్పుడు ECIL క్రాస్ రోడ్ పక్కనే 2 మరియు 3 బెడ్రూమ్ ప్రీమియం అపార్ట్మెంట్ ఫ్లాట్స్. రిజిస్ట్రేషన్ కోసం వెంటనే కాల్ చేయండి. శుభప్రదం ప్రాజెక్ట్స్ 9100007255.